హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రమ్యని. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు ఈజీ మెథడ్లో లైనింగ్ అటాచింగ్ ఎలా చేయాలో చెప్పిస్తాను. 10 మినిట్స్లో ఈజీగా లైనింగ్ అటాచింగ్ రెడీ చేసి పెట్టుకుంటే బ్లౌజ్ అయితే తొందరగా ఫాస్ట్గా కుట్టచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇది బ్యాక్ పార్ట్, ఇది స్లీవ్, బ్యాక్, ఇది క్రాస్ పట్టి, ఫ్రంట్ స్లీవ్, బ్యాక్ పట్టి, క్రాస్ పట్టి ఫ్రెండ్స్. ఓకేనా, ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం అయితే కటింగ్ వీడియోలో, స్టిచ్చింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దండి. ఫ్రెండ్స్, ఇది ఉల్టా సీదా చూసుకోవాలి. ఫస్ట్ సీదా పైకి ఉంటుంది, ఉల్టా లోపలికి 2 మార్కులు వేసి పెట్టుకొని ఇది ఆపోజిట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు రెండు దేని వాడటానికి ఆపోజిట్గా కరెక్ట్గా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా లాంగ్ స్టిచ్ పెట్టుకున్నాం. ఇది వరి పార్ట్స్ అటాచింగ్ అంతే ఫ్రెండ్స్, అందుకని కొద్దిగా లాంగ్ స్టిచ్ పెట్టుకుంటే మనకి తొందరగా స్టిచ్చింగ్ అవుతుంది. 10 మినిట్స్లో మనము లైనింగ్ అటాచ్ ఈజీగా చేయొచ్చు ఫ్రెండ్స్. ఇలాగే నీట్గా సర్దుకుంటూ చేయాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా సర్దుకుంటూ నీట్గా ఎక్కడ పీస్ అక్కడ పెట్టి స్టిచ్ చేసుకోవాలి. చూడండి, నాకైతే 15 మినిట్స్లో లైనింగ్ అటాచ్ చేస్తాను ఫ్రెండ్స్. నేను తొందరగా చేస్తాను. మీకు ఏమైనా యూజ్ అయితే ఇలా ప్లాన్ చేసుకొని ఒక 4-5 బ్లౌజులు లైనింగ్ అటాచ్ చేసి ట్రిమ్మింగ్ చేసేసి నీట్గా ఐరన్ చేసి పెట్టేస్తే తొందరగా ఫినిషింగ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈజీ మెథడ్లో చేసుకోవచ్చు. మనము ఇలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నా మెథడ్స్ అయితే ఇలా ఉంటుంది. కటింగ్, లైనింగ్ అటాచింగ్, ఐరన్ చేసి రెడీ చేసి పెట్టుకున్నానంటే పటాపటాని ఫినిషింగ్ చేసి ఉక్సులు పంపించి టైంకి కస్టమర్ని అటెండ్ చేసుకోవచ్చని ఫాస్ట్గా చేసుకుంటాను ఫ్రెండ్స్. నా ఐడియా మీకు నచ్చినట్లయితే మీరు కూడా చేయించుకోండి. ఇలా ఆపోజిట్ ఫ్రెండ్స్ చేస్తాను. ఇలా సర్దుకుంటూ చేసుకోవాలి ఫ్రెండ్స్. రాత్రి ఇక్కడ మర్చిపోకుండా ఇలా సర్దుకుంటూ చేయాలి నీట్గా. అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ మార్క్ వేసుకున్నాం కదా, ఇక్కడ క్లియర్గా ఒక డమ్మీ స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే బట్ట ఇటుపక్క అటుపక్క జరగకుండా ఉంటుంది ఫ్రెండ్స్, ఈజీగా ఉంటుంది. అప్పుడు మనం ఫినిషింగ్ అయిన తర్వాత మనకి ఇక్కడ లూజ్ రాకుండా ఫినిషింగ్ వస్తుంది. ఇలా స్టిచ్చెస్ వేసుకొని ఇలా ఎక్స్ట్రా దారిని కట్ చేసుకొనేస్తాం. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, 2 అయిపోయింది. మనము క్రాస్ పట్టీ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇది క్రాస్ పట్టీ మెయిన్ పీసు, ఆపోజిట్ ఇలా మ్యాచ్ కొట్టుకొని రెడీ చేసుకున్నాను. ఇది ఆపోజిట్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇది ఆపోజిట్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఇలా లోపల ఒక క్లాత్, అంటే క్రాస్ పట్టీకి 3 పీసులు వేస్తాను కదా, ఒక క్రాస్ పట్టీ మెయిన్ పీస్, 2 ఒకసారిగా అటాచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి జారకుండా ఉంటుంది ఫ్రెండ్స్, నీట్ ఫినిషింగ్ కూడా వస్తుంది. చూడండి, నీట్ ఫినిషింగ్ వచ్చింది. ఇలాగే ఇంకొకటి కూడా రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇది లోపల లైనింగు, దీనికి ఆపోజిట్ చూసుకొని ఇదే మెయిన్ ఫ్రెండ్స్. ఆపోజిట్ మీకు ఎవరికైనా చూడడం రాదు అనుకుంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దాని గురించి నేను ఒక వీడియో చేసి మీకు చూపిస్తాను. ఏమైనా యూజ్ అయ్యిందంటే నేను చూపిస్తాను ఖచ్చితంగా. బిజినెస్కి అయితే కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంటుంది కానీ అంతేనా. ఇప్పుడు మెయిన్ పీస్ పెట్టేసుకున్నాం. ఇది ఒక క్రాస్ పట్టి, చూస్తున్నారా. ఇప్పుడు దీనికి ఆపోజిట్లో పెట్టుకొని ఇంకొక క్రాస్ పట్టి ఇలా పెట్టుకొని స్టిచ్ చేయాలి ఫ్రెండ్స్.
ఇది మెయిన్ ఆపోజిట్ లేకపోతే బ్లౌజ్ ప్రాబ్లం అవుతుంది. ఆపోజిట్ ఫస్ట్ చూసుకోవాలి మనం, ఫస్ట్ చూసుకుంటూ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిపైన కినారి ఇలా రబ్ చేసుకుంటూ కినారి నీట్గా వేసుకోవాలి. ఇలా నీట్గా రబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కినారి నీట్గా పడుతుంది. స్టిచ్చెస్ అంటారు, కినారి అంటారు. ఇలా ఇలా చేసుకొని ఇక్కడ పాయింటెడ్ వేసుకోవాలి. చూసాక పాయింటెడ్ నీట్గా ఇలా స్టిచ్ పక్కనే ఒక టెన్షన్ అంత మార్జిన్తో నీట్గా వేసుకోవాలి ఫ్రెండ్స్. చూసాగా క్రాస్ పట్టి ఎంత బాగా రెడీ అయిందో మనకి ఈజీగా 2 నిమిషాల్లో క్రాస్ పట్టి రెడీ చేసాం. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాక్ చూద్దాం. మరి ఇది బ్యాక్ ఫ్రెండ్స్. బ్యాక్కి మ్యాచ్ మార్క్ వేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఇది బ్యాక్. చూడండి ఫ్రెండ్స్, బట్టన్ ఎప్పుడు ఉల్టా సీదా చూసుకోవాలి. ఇది రాంగ్ సైడు, ఇది రైట్ సైడు. ఇప్పుడు రాంగ్ సైడ్ పెట్టేసుకున్నాము. పీస్ని ఇలా లైనింగ్ని నీట్గా జోడించుకున్నాము. ఓకేనా. చూడండి ఇలా నీట్గా జోడించుకున్నాం. ఇప్పుడు ఒక స్టిచ్ వేసేసుకున్నాం. చూడండి ఇలా పెట్టేసుకొని నీట్గా కింద సర్దుకుంటూ ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి ఒక హెమ్మింగ్ పట్టి కడదాం ఫ్రెండ్స్. చూడండి దీన్ని బ్యాండ్ చేసుకొని ఇలా ఒక స్టిచ్ వేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి సన్నగా 2 రోజుల నుంచి ఎక్కువ పని ఒత్తిడి వల్ల పెట్టలేకపోయాను. పెడతాను ఫ్రెండ్స్ కంటిన్యూగా వీడియోస్. చూడండి 1-2 రోజులు బిజీ ఉంటే పెట్టాను అంతే. చూడండి ఇప్పుడు దీనికి ఇలా అటాచ్ చేసుకుంటూ రావాలి. పాపకి ఒక శారీ తెచ్చాను. స్కూల్లో క్యారీగేట్ ఉంది, దానికని కొంచెం పాపకి బ్లౌజ్ ఉంది అన్నీ రెడీ చేసి తనది ఏమున్నాయో వర్క్ అంతా ఫేర్వెల్ డే కట్టేది చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. శారీ చూపెడతాను నెక్స్ట్ వీడియోలో పెడతాను. శారీ రోజు చాలా బాగా వచ్చింది. కూడా చూసి చెప్పండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో. చూడండి ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ చేశాను, కినారి వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఇలాగే మడిచి ఎడ్జ్కి ఇంకొక స్టిచ్, ఇప్పుడు చిన్న స్టిచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కినారి వేయాలి కదా, చిన్న స్టిచ్ చూడండి ఇలా చేసుకొని ఇలా నీట్గా చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇలా చేసుకుంటూ ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు నీట్గా దీన్ని సర్వ్ వేసుకుంటూ ఇక్కడ డమ్మీ స్టిచ్ వేసుకున్నాను ఫ్రెండ్స్. బట్ ఎప్పుడు చెదరకుండా కన్ఫర్మ్ నీట్గా స్టిచ్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి మహిళా దినోత్సవం అనమాట ఫ్రెండ్స్. మన మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ముందుగానే చెప్తున్నాను హ్యాపీ ఉమెన్స్ డే ఫ్రెండ్స్ అందరికీ. చూడండి ఫ్రెండ్స్ ఇలా చేయాలి. ఇలా రౌండ్ చేసుకుంటూ ఇలా చేసుకుంటూ ఇట్లా సర్దుకుంటూ ఇట్లా తిప్పుకోవాలి. రౌండ్ నెక్ కూడా కొద్దిగా తిప్పకూడదు. ఈ రౌండ్ నెక్ కూడా ఒకేసారి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఒకేసారి స్టిచ్ వేసుకుంటే రౌండ్ షేప్ వస్తుంది ఫ్రెండ్స్. చూసారుగా ఎంత చూసారుగా. చూడండి ఇప్పుడు స్లీవ్ అటాచ్ చేద్దాం. ఇది డమ్మీ స్టిచ్. చూడండి డమ్మీ స్టిచ్
వేస్తాము. అంతే ఫ్రెండ్స్, ఇది వేసుకుంటే బ్యాక్ కూడా మనకు అయిపోయినట్లే. దాదాపు 10 నిమిషాల లోపల మనం లైనింగ్ అటాచింగ్ ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు స్లీవ్ అటాచ్ చూద్దాము. ఇది మెయిన్గా ఆపోజిట్ చూసుకోవాలి ఫ్రెండ్స్. మార్క్ వేసుకునేస్తే మనకు ఆ మార్క్ కనిపిస్తుంది కాబట్టి ఆపోజిట్ పెట్టుకోవాలని గుర్తుంటుంది, లేకపోతే మర్చిపోతాం ఫ్రెండ్స్. అందుకనేస్తే ఇలా మార్క్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే 5 నిమిషాలు లేట్ అయినా 1 నిమిషం లేట్ అయినా పర్వాలేదు, ఈజీగా పని అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇలా పెట్టేసుకొని నీట్గా సదిరేసుకొని ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఆపోజిట్ పెట్టుకున్నాను నేను. చూడండి, ఇలా ఆపోజిట్ వస్తుంది కరెక్ట్గా మనకి. చూడండి, ఇప్పుడు ఇక్కడ బ్యాక్ మార్క్ వచ్చింది, మనకి ఇది కూడా బ్యాక్ మార్క్ వస్తుంది. చూడండి, ఇది నీట్గా సర్దుకోవాలి. క్లాత్ కొన్ని జారుతాయి, అలాంటి క్లాత్లు కంటూ ఇంకా చూసుకొని నీట్గా సర్దుకుంటూ చేస్తే ఎక్కడ లూజ్ కాకుండా ఉంటుంది. ఫినిషింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. అంతేనా? ఇలా చేసిన తర్వాత స్టిచ్ చిన్నదిగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఇలా చేసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ప్యాడెల్ బ్లౌజ్ స్టిచ్ ప్యాడెల్స్ ఎలా అటాచ్ చేయాలో పెడతాను ఫ్రెండ్స్. వీడియో తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. 2 రోజుల వీడియోలు ఆలస్యమైన మనకి పెడతాను. చూడండి, ఇంతే ఇలా చేసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా కినారి నీట్గా సర్దేసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఎంత ఈజీగా అయిపోయిందో చూసినా కదా. లైనింగ్ అటాచ్ అంటే ఫాస్ట్ అది ఉంటే ఫినిషింగ్ అయితే తొందరగా వస్తుంది ఫ్రెండ్స్. ఈజీగా చేసుకోవచ్చు మనము. దారము కొద్దిగా లావుగా ఉంది ఫ్రెండ్స్, అందుకే సరిగ్గా పోవడం. బాబిన్ కూడా తొందరగా కాలేదు, ఏదో లావుగా ఉంది థ్రెడ్. కొన్ని సన్నగా ఉంటాయి, కొన్ని లావుగా ఉంటాయి దారాలు. తెచ్చుకోవాలి నేను. చూడండి ఫ్రెండ్స్, ఇది ఆపోజిట్ చూసారా, కరెక్ట్గా వచ్చేసింది మనకి. అంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.